సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మతపరమైన అంశాలను రెచ్చగొడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల ఇండ్ల ముందట హిందుత్వవాద బ్యానర్లు కడితే రెచ్చగొట్టి ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పుట్టుకతో హిందూ భారతీయ జనతా పార్టీకి ఓటేయకపోతే హిందూ కాదా? భారతీయ జనతా పార్టీకి ఓటేయమని కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నాడు బండి సంజయ్ గారు. నైతికత ఉండాలి కదా. రాజకీయంగా అన్లిమిటెడ్ రూరల్ బాడీ ఆర్ లెజిస్లేషన్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తే ఓట్ల సంఖ్య ఎక్కువ. కానీ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం ఓట్లే 112. ఆ 112 ఓట్లల్లో బీఆర్ఎస్కి 24, బీజేపీకి 24 మొత్తం కలిస్తే కూడా వాళ్ళ మెజారిటీ రాదు. 50 ఎంఐఎం ఉన్నాయి, కాంగ్రెస్ 14 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్లా 50 ఓట్ల అబ్సల్యూట్ మెజారిటీతో ఉన్నటువంటి ఎంఐఎం గెలుస్తుంటే 24 ఓట్లున్న బీజేపీ పోటీ చేస్తూ హిందువులైన వాళ్ళు ఓట్లు వేయాలని రెచ్చగొడితే ఏమర్థం ఉన్నది? దీనిలో టీఆర్ఎస్ పార్టీ ఓటు బహిష్కరించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఓటేయం. ఎట్టి పరిస్థితులలో ఎంఐఎంకి వేస్తామా ఏమా ఓటు కాడుకో ఏం చేస్తామో అన్న నిర్ణయం బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్లో పాల్గొంటుంది. అదేవిధంగా ఈరోజు దేశ రాజకీయాలనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు దారులు. మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం, వాళ్ళు నియంతృత్వాన్ని విశ్వసిస్తారు. మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే రాజ్యాంగం పట్ల, వ్యవస్థల పట్ల, సుప్రీంకోర్టు పట్ల మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఖండించారు. నిజంగా ఆ అంశాల పట్ల మీ పార్టీ కన్సర్న్ ఉంటే ఫస్ట్ సస్పెండ్ చేయండి, ఆయన పార్టీ నుంచి బహిష్కరించండి. బీజేపీ నిజాయితీ నిరూపించుకోండి. ఒకవైపు మీరే రెచ్చగొడతారు, మళ్ళీ మీరే వారిని సమర్థించినట్టు కాపాడే ప్రయత్నం చేస్తారు. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. అందుకే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద కార్యక్రమాలు జరుపుతుంది. ఎందుకు జరుపుతుంది? రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అంటూ ఉన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలైతే నిజంగా హిందువులైతే భారతీయ జనతా పార్టీ కోటేమని ఇంత బహిరంగంగా అడిగితే ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందో అర్థమవుతలేదు. అందుకే నేను మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కానీ, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి బ్యానర్లు కట్టడం కానీ, ఎన్నికల హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి మతపరమైన ప్రేరేపిత అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్పష్టమైన మెజారిటీ 112 50 ఓట్లు టీఆర్ఎస్ బహిష్కరించింది. బీజేపీకి 24 ఓట్లు, మాకు 14 ఓట్లు. ఎట్లా ఏ ధైర్యంతో పోటీ చేస్తారు? బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలనుకుంటారు, కానీ ఆడ కూడా మెజార్టీ రాకపోవడంతో టీఆర్ఎస్ బ్యాక్అవుట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చి హిందుత్వ పేరు మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇది వెరీ అన్ఫార్చునేట్. రాజ్యాంగానికే ప్రమాదం అనే మాట సందర్భంగా మనం చేస్తాం.